జువలదిన్నె ఫిషింగ్ హార్బర్లో కారైకల్కు చెందిన 4 బోట్లు ఈ నెల 17న దొంగతనంగా తరలించబడిన ఘటనలో 3 గ్రామ కాపులు ప్రలోభాలకు గురవ్వడమే ప్రధాన కారణమని మత్స్యకార నేతలు తెలిపారు. ఈ బోట్లు ముందుగా పట్టుకున్న తర్వాత రాజకీయ జోక్యం లేకుండా గ్రామ కాపుల ఆధ్వర్యంలో సమస్యను పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ప్రభుత్వం స్పందించి తమిళనాడు బోట్లు జిల్లాలోకి రాకుండా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పెట్రోలింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం 4 అధునాతన బోట్లు కొనుగోలు చేయాలని నిర్ణయించి 164 గ్రామాల కాపులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మత్స్యకారుల అభివృద్ధిపై ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇక గత ప్రభుత్వం మత్స్యకారులకు సరైన సహాయం చేయలేదని, ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. జువలదిన్నె హార్బర్ అభివృద్ధి ద్వారా వేలాది మంది మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. పేరు ఆవుల రామకృష్ణ, ఆవులి గవర్నమెంట్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. నిన్న దినం ముందు మాజీ ఆప్కా చైర్మన్ కొందూరు అనిల్ బాబు గారు ఆ మత్స్యకారుల విషయాల మీద వైఎస్ఆర్సీపీ పార్టీ దానివల్లనే మాకు మత్స్యకారులలో జీవితాలు మారిపోయినాయి అనే విధంగా ఆయన మాట్లాడడం, అదేవిధంగా ఈరోజు ఏంటంటే మా తెలుగుదేశం పార్టీ మత్స్యకారుల విభాగం తరఫున ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసిన దగ్గర నుండి ఇప్పటి ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దాకా ఈ 42-43 సంవత్సరాలు ఏదైనా మత్స్యకారులకి న్యాయం జరిగిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. గతంలో కాంగ్రెసు అది 89-94 దాకా 2004-2014 కాంగ్రెస్ గవర్నమెంట్లో 19-24 వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మత్స్యకారుల జీవితాలు ఏ విధంగా ఉన్నాయంటే వాళ్ళు కనీసం ఒక వలమొక్క ఇచ్చిన పాపన పోలేదు. అదే 94 నుంచి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మత్స్యకారులకి వలల దగ్గర నుంచి బోట్ల దగ్గర నుంచి అన్ని 90%, 75% సబ్సిడీ తోటి మేము ఆ టైంలో మేము ప్రతి లబ్ధిదారుడికి ప్రతి గ్రామంలో యూనిట్లు ఇచ్చిన పరిస్థితి ఉంది. కనీసం వాళ్ళు వలమొక్కలు ఇచ్చిన పరిస్థితి లేదు. జువలదిన్నె హార్బర్ విషయం వాళ్ళు చాలా చెప్పుకొచ్చారు. ముత్తుకూరు మనకు వచ్చిన తర్వాత అక్కడ హార్బర్ని తీసేసి పూర్తిగా 150 కిలోమీటర్లు ఈ జిల్లా ఇటు కానీ ఇటు దక్షిణం కానీ ఇటు ఉత్తరం కానీ 150 కిలోమీటర్లలో ఎక్కడ హార్బర్ రానియకుండా చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ టైంలో పెద్దలు మనకి వెంకయ్యనాయుడు గారి ద్వారా మన సోమిరెడ్డి చంద్రబాబు నాయుడు గారు, బేదా మస్తానరావు గారు మనకి నెల్లూరు జిల్లాలో ఎక్కడో దగ్గర మనకి హార్బర్ లేకపోతే మన మత్స్యకారులు నష్టపోతున్నారనే ఉద్దేశం మీద వాళ్ళు ఆ జీవోని కేంద్ర ప్రభుత్వం ద్వారా జీవోని రద్దు చేయించి జువలదిన్నెలో హార్బర్కి మొత్తం తయారు చేసి డిపిఆర్ తయారు చేసి హార్బర్లో ల్యాండ్ యాక్విజిషన్ కూడా డబ్బులు వేసి మొత్తం రెడీ చేసి పెడితే 19లో ఇంకా టెండర్లకు వచ్చే స్థాయికి 19లో ప్రభుత్వం పోవడం, గవర్నమెంట్ పోవడంతో 19లో వైసీపీ ప్రభుత్వం రావడంతో వాళ్ళు ఆ టైంలో టెండర్లు పిలిచారు. దానికి ఇక్కడ ఈ దేశంలోనే ఏ హార్బర్కి లేని 100 ఎకరాలు ఈ జువలదిన్నె హార్బర్కి ల్యాండ్ యాక్విజిషన్ చేసి దాన్ని మోడల్గా చేయాలనే ఉద్దేశంతో హార్బర్కి సంబంధించిన మత్స్యకారులకు సంబంధించిన దానికి సంబంధించిన అక్కడ సంస్థలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అక్కడ జువలదిన్నెలో అంత స్థలం కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఏమైంది, మన సాగర్ డిఫెన్స్కి అది 1000 కోట్లు కానీ 1200 కోట్లు కానీ మన మత్స్యకారులకు ఎక్కడా ఇబ్బంది లేదు. అలాంటప్పుడు అదేదో సంస్థ సాగర్ డిఫెన్స్ ద్వారా మొత్తం ఆయన మత్స్యకారులకు అన్యాయం జరిగిపోతున్నాడు అనడం చాలా తప్పు. దానివల్ల రక్షణ వ్యవస్థకు సంబంధించి అదేవిధంగా మన మత్స్యకారులకి అలాగే మన
మత్స్య సంపద ఎక్కడుందో తోడ్పాటుగా మనకి ఉపయోగపడే విధంగా వాళ్ళు ఆ టెక్నాలజీ తోటి 1000 సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి పోతే ఒకే ఒక ఈ సాగర్ డిఫెన్స్ ఒకటి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిలబడి దీనివల్ల ఉపయోగం ఉందని నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఆ సంస్థని ఆయా రాష్ట్రాలు పోటీ పడితే దాన్ని మనం ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడంలో మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందుకు చొరవ తీసుకుని దాన్ని ఏర్పాటు చేయడం దానివల్ల ఉపయోగం ఉంటుంది కాబట్టి టెక్నాలజీ ఉపయోగం ఉంది కాబట్టి అక్కడ తీసుకొచ్చారు. అందువల్ల దానివల్ల ఇబ్బంది లేదనేది మా ఉద్దేశం. ఇబ్బంది వచ్చిన రోజు మేము నిలబడతాం అనేది మేము కూడా దానికి కట్టుబడి ఉంటాం. అప్పుడు అందరం మేము చేస్తాం. కానీ దాన్ని ఏదో భూతంలాగా చూపించి మీరు రాజకీయంగా వాడుకోవడం చాలా తప్పు. దీనివల్ల మేము ఇంకా 30% పనులు చేయాల్సింది ఉంది. మీరు ఏదో మొత్తం మేము జగన్మోహన్ రెడ్డి మొత్తం కట్టేసేటట్టుగా వైసీపీ ప్రభుత్వంలోనే మొత్తం దాన్ని జ్యోతిని హార్బర్ని పూర్తి చేసినట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఎక్కడ పూర్తయింది? ఇంకా చేయాల్సింది ఉంది. చేసిన తర్వాత మత్స్యకారులు మన వాళ్ళకి అప్పగిస్తారు. అప్పగించిన తర్వాత దాన్ని ఏ విధంగా చేయాలా, మన మత్స్యకారులు గ్రామాల ద్వారా చేయాలా, అది ఏం చేయాలనేది గవర్నమెంట్ మన మత్స్యకారులు పెద్దలు కూర్చొని దీన్ని ఏ విధంగా మనం దాన్ని జ్యోతిని హార్బర్ ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఇంకా ముందుంది. కాబట్టి ఇంకా దాని మీద మీరు రాజకీయంగా వాడితే మేము అసలు మీరు అక్కడ కాపుల వ్యవస్థలని మా Please subscribe SS News AP.